స్వామివారికి ఇష్టమైన ప్రసాదంలో నువ్వేం చేసావు? కల్తీ నెయ్యి కలిపావు. సుప్రీంకోర్టు కూడా ఆర్డర్ చేసింది. ఇది కూడా చాలా ఎమ్మెల్యేలు గాని మీ అనుచరులు గాని మా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఏ తప్పు చేయలేదని చెప్పి సమర్థించడం అది చాలా తప్పు. కల్తీ మాటలు, కల్తీ కేర్ ఆఫ్ కల్తీ దానికి ఎవరైతే ఉన్నారో ఆయన కేర్ ఆఫ్ అడ్రస్ అనమాట ఈ జగన్మోహన్ రెడ్డి. మేడం ఇక్కడ సుప్రీంకోర్టు ఏమో సీట్లో ఏం చెప్పిందంటే దీంట్లో కల్తీ పామాయిల్ కానీ కెమికల్స్ కలిపాయి అది ఇదని మాని రిపోర్ట్ ఇచ్చింది. వీళ్ళేమో బయటకు వచ్చి అసలు ఏమి కలపలేదు సిట్టు. మరి అదే మరి అంటున్నా, ఇప్పుడు ఎవరినండి పిచ్చోళ్ళు చేస్తారు? 5 కోట్ల మంది జనాలని పిచ్చోళ్ళు చేస్తారా? సుప్రీంకోర్టును కూడా మీరు మసిబూసి మారేడుగా చేస్తారా? రిపోర్ట్ ఇచ్చింది కదా, ఇంకా ఏంటి మీ కళ్ళబల్లి మాటలు ఇంకా చాలించండి. మీకు వెంకటేశ్వర స్వామి ఏ విధంగా బుద్ధి చెప్పాలో ముందు ముందు మీరు చూస్తారు. లడ్డు విషయంలో అసలు కల్తీ జరగలేదని వాళ్ళు సోషల్ మీడియాలో కానీ ప్రెస్ ముందు కానీ వైసీపీ వాళ్ళు ప్రచారం చెప్తున్నారు. అసలు నిజంగా దానికి కల్తీ జరిగిందంటారా, మీరు జరగలేదంటారా? కల్తీ జరిగిందండి, 100%. ఆ కల్తీ జరగడం విషయం వాస్తవం. కోర్టే ఒప్పుకుంటే మీరెవరండి ఒప్పుకోపోవడానికి? కోర్టు తీర్పిచ్చింది కదా కల్తీ జరిగింది. హిందూ సాంప్రదాయం మీద దెబ్బ కొట్టే విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి పాలన 2019-2020 కొనసాగింది. మొత్తం కోటాను కోట్లు వాళ్ళ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు మొత్తం వాళ్ళ జేబుల్లో నింపుకున్నారు.